రెడికా నోట్లో గుడ్డలు కుక్కి భర్తను చిత్తగొట్టింది ఓ భార్య. పెళ్లాం చేతిలో చావు దెబ్బలు తిని తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యాడు భర్త. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం జంగాల కాలనీకి చెందిన గంగారం, లక్ష్మి దంపతులు. గంగారం మద్యానికి బానిసవ్వడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త నోట్లో గుడ్డలు కుక్కి కర్రలతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ గంగారం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. భార్య చిత్రహింసలకు గురి చేసి దాడి చేసిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం గంగారంకు పక్కటెముకలు విరగడంతో చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. కొడుకుని ఎవరు పట్టించుకోవట్లేదు. అది నేను పట్టించుకుంటుగా చెప్పుగా కోమలకు పోయాడు. నా కొడుకు కోమలకు పోయాడు. నేను పట్టించుకుంటాను నేను చెప్పినా. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మద్యానికి బానిసైన తన భర్తను ఈ విధంగా కొట్టడం ఏ విధంగా కరెక్ట్ అనిపిస్తోంది? అంటే ఆ భార్య ప్రవర్తన కూడా కాస్త విచిత్రంగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటి? ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మద్యానికి బానిసైన తన భర్తను కొట్టడము ఈ విధంగా మనకైతే వీడియోలో కనిపిస్తోంది. ఆ భార్య ప్రవర్తన కూడా కాస్త విచిత్రంగా ఉంది. అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మండలం విఎం బంజారా పంచాయతీలో జంగాల కాలనీకి చెందిన 51 ఏళ్ల గంగారం తన భార్య చేతిలో నిన్న విపరీతమైన తీవ్ర దెబ్బలు తిన్న ఘటన అయితే చోటు చేసుకుంది. తన భర్త గంగారం ఇటీవల కాస్త మద్యానికి బానిస అయిపోయి ఇరువురు కుటుంబ భార్య భర్తల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్తున్న నేపథ్యం అవుతుంది. గత 30 ఏళ్ళుగా అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గంగారాం మాత్రం ఎంత భార్య మద్యం అని మానేయమని ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోవడంతో మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవలు పెడుతూ నానా రకాలుగా బిడ్డలతో సహా చాలా వరకు చికాలు చేస్తున్న నేపథ్యం అవుతుంది. భరాయించినటువంటి భార్య ఒక్కసారిగా ఆమె విచక్షణ కోల్పోయి మొత్తానికి భర్తకు దేహశుద్ధి చేసిన నోట్లో గుడ్డలు పెట్టి చేతులు కట్టేసి విపరీతంగా కొట్టిన ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి ఆ దెబ్బలు భరించలేక గంగారాం మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలు అనేకం చాలా సార్లు ఇంట్లో కూడా జరిగిన నేపథ్యం అయితే ఉంది. పలువురు పంచాయతీ కూడా పెట్టుకున్నారు. మరోవైపున చూసుకుంటే తన లక్ష్మికి దెయ్యం పట్టిందని పెద్దగా కేకలు వేస్తూ భర్త ఆమెను ఒక రకంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యం అయితే ఉండేది. తర్వాత ఈయన తాగొచ్చిన తర్వాత ఈయన విపరీతంగా ఇంట్లో ఇంకా దుర్భోషలాడుతూ గట్టిగా కేకలు వేస్తున్న నేపథ్యంలో భార్య సహించలేక ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడిందని తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఘటన ఆ గ్రామం చుట్టుపక్కల కూడా హల్చల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అక్కడ స్థానిక సహకారంతో ఆ గంగారావుని ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. మరోవైపున ఈ ఘటన సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టి భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్న అబద్ధం ఎందుకు ఇంత తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు, దెబ్బలు తగిలి